రేపు రాబోయే ఎన్నికల్లో మీరు నిశ్చింతంగా ఉండండి సార్. మా జమ్మలమడుగు తరపున ఈ పార్లమెంటులో ఒక భాగం సార్, ఇది కడప పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ ఉపయోగించి మా భూపేశ్ రెడ్డి దగ్గర నెక్కలో ఓడిపోయాడు సార్. భూపేశ్ రెడ్డిని గెలిపించిన బాధ్యత ప్రతి చోట 5 చోట్ల ఓడించినాం సార్ అవినాష్ రెడ్డిని. ఒకే ఒక చోట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈసారి రేపు జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఉంది సార్, 12వ తేదీ సినిమా చూపిస్తాం సార్. మేము జిల్లా పరిషత్ దాంట్లో కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎన్నో పనులు చేసినాం, మాకు కొన్ని ఇక్కడ ఉండే అవసరాలు ఉన్నాయి సార్. చెప్పమంటే చెప్తాం, లేకుంటే మీకు టైం ఉందంటే చెప్తాం, లేకుంటే పత్రం ఏమంటే ఇస్తాం. చెప్పండి సార్. 10 పాయింట్ సార్. మాకు సార్ గండికోటకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదు సార్. రాజోలి నిర్మాణం జరగాలి సార్, ఎస్ఆర్బీసీ నిర్మాణం జరగాల. అదే కాకుండా నీళ్లు కింద పోతున్నాయి, మా చెరువులు పైన ఉన్నాయి సార్, 40 చెరువులు పైగా, వాటికి నీళ్లు నింపాలి సార్. ఆ గాలేరు నగరి కంటిన్యూషన్ కావాలి సార్. అక్కడ టెక్స్టైల్ పార్కు చిన్న పని లోకేష్ బాబు గారు చెప్పిన మేరకు దాదాపు 90% పూర్తయింది. ఇంకొక 10% పనులు ఉన్నాయి సార్. అందరూ ఆతృతగా ఉన్నారు సార్ మా చేనేతలు. 7వ తేదీ నాడు 200 యూనిట్లు కరెంటు ఉచితం, పవర్ లూమ్కి 500 యూనిట్లు కడతామని ఇప్పుడే సార్ కూడా డైరెక్షన్ చెప్పినారు. రేపే ఆర్డర్ జీవో ఇవ్వండి అని. కాబట్టి మీరందరూ నిశ్చితంగా ఉండండి. అది కాకుండా సార్ మాకు 2 మున్సిపాలిటీలకు కొన్ని నిధులు కావాలి సార్. మా గ్రామీణ ఉపాధి కింద కొన్ని రోడ్లు ఇవ్వండి సార్. ఆర్ఎన్బిలో కొన్ని నిధులు ఇవ్వండి, లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని నిధులు ఇవ్వండి సార్. మేమన్నీ విజ్ఞాపన పత్రంలో మీ అందరి తరపున, మన ప్రజల తరపున నేను సుమారుగా 30 పాయింట్లు రాసుకొని వచ్చిన. ఆ 30 పాయింట్లు మీ అందరి తరపున నేను సార్కు విజ్ఞాపన పత్రం ఇస్తా. మేమిద్దరం, నేను భూపేశు సార్ ఆధ్వర్యంలో, సవితమ్మ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆధ్వర్యంలో పని చేస్తామనే నమ్మకం ఉందా లేదా? పని చేస్తామా లేదా? ముఖ్యమంత్రి గారు పని చేయించే వ్యక్తే కాదా? గొప్ప ఆశయం P4 అనేది గొప్ప ఆశయం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ అంటే మనది పార్ట్నర్షిప్, ఇటువంటి కొందరు సంపాదించిన వాళ్ళతో. కాబట్టి ఆలోచన గొప్ప సార్. కాబట్టి నేను పథకం పేరు P5 అని పెట్టమని ఈ యొక్క జమ్మలమడుగు పరంగా మీ అందరి తరఫున కోరుతున్నా సార్. పవర్ఫుల్ స్టేట్మెంట్ సార్, అది ఆలోచన పవర్ఫుల్.